సిద్దిపేట జిల్లా కేంద్రంలో గల రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాల గుడి సమీపంలో ఉన్న వైన్ షాప్ను తొలగించాలని బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. హనుమాన్ గుడి సమీపంలో వైన్ షాప్ను ఏర్పాటు చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని బీజేపీ నాయకులు తెలిపారు. వైన్ షాప్ను తొలగించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నాయకులు వెంకట్ హెచ్చరించారు. ఈ రోజు బీజేపీ సిద్దిపేట పట్టణ శాఖ మరియు దాసాంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అక్రమంగా ఆలయానికి పరిసర ప్రాంతంలో 10 మీటర్లు కూడా లేని ప్రాంతంలో ఈరోజు వైన్స్ నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి ఈరోజు బురుగుపల్లి చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఎక్సైజ్ సిఐ గారికి పై అధికారులకు మేము మెమోరాండం ఇచ్చాం. కాకపోతే వాళ్ళు నిబంధనలు దానికి విరుద్ధంగా ఉన్నాయి, ఈ నిబంధనల మేరకే ఉన్నది అంటున్నారు. ఇది ఎండోమెంట్ పరిధిలో లేదు కాబట్టి ఈ ఆలయాన్ని నిర్మించవచ్చు అది అని చెప్పేసి వాళ్ళు చెప్పటం చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే సిద్దిపేటలో 500 టెంపుల్ ఉంటే కేవలం ఐదు టెంపుల్లకు మాత్రమే ఎండోమెంట్ పర్మిషన్ ఉన్నది, ఎండోమెంట్ పరిధిలో ఉన్నది. ఈ ఐదు ఆలయాలతో తప్ప ప్రతి ఆలయం పక్కన మీకు వైన్స్ పెట్టొచ్చా అని నేను బీజేపీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు హై స్కూల్ గ్రౌండ్ చూసుకుంటే హై స్కూల్ గ్రౌండ్ ఎదురుగానే వైన్స్ ఏర్పాటు చేయడం సిగ్గు చేయడం అనే విషయం. ఎందుకంటే పై అధికారులు కూడా ఈరోజు కాలేజీలలో స్కూళ్ళలో పోయి డ్రగ్స్ పైన అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నారు. కానీ మీరు రేపు పొద్దుగాల హై స్కూల్ గ్రౌండ్ కాలేజీ ముంగట పోస్ట్ ఆఫీస్ ముంగట పెడితే ఆ స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా మీరు తాగుర్రా అని చెప్పేసి వాళ్ళకు మీరు చూపిస్తున్నారా అని చెప్పేసి నేను అధికారులను ప్రశ్నిస్తున్నాను. మీరు కాలేజీలలో స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రాంలు కాదు, స్కూళ్ళ ముంగట కాలేజీల ముంగట పెట్టే వైన్స్ తొలగించాలని చెప్పేసి బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వైన్సులు విచ్చలవిడిగా నెలకొనడం అనేది దురదృష్టకరము. ఈ వచ్చేటువంటి ప్రభుత్వాలకు డబ్బు ఏ రకంగా సంపాదించాలనే ఆలోచనతో ఈ పనికి పూనుకున్నటువంటి ప్రభుత్వాలు మరి కూతవేడి దూరంలో ఉన్నటువంటి ఈ దాసాంజనేయ టెంపుల్ సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు ఇక్కడ దానికి ఒక 10 అడుగుల దూరంలోనే వైన్స్ నెలకొల్పడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ ఇంత దగ్గరలో ఉన్నది. రేపు పొద్దున ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, టెంపుల్కి సంబంధించిన ధర్నాలు జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత సిద్దిపేట నుంచి వచ్చేటువంటి శివాజీ ర్యాలీ కానీ ఇక్కడ ఏ పెద్ద ర్యాలీలు కానీ ఇక్కడ హెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఇక్కడ వైన్స్ ఉంటే ఇక్కడ ఎంత అలజడి దిగుతుందో అని చెప్పేసి మేము దాన్ని బాగా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి ఈ ప్రభుత్వాలకు డబ్బు తప్ప ఇంకా వేరే కనబడేటందుకు ప్రజలు ఏమైపోతారనే ఆలోచన లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సిపికి ధన్యవాదాలు చెప్తున్నాను. అసలు ఈ 10,000 రూపాయలు కాదు 20,000 వేయాలి ఈ తాగుబోతులకు. వాస్తవానికి వారికి అప్రిషియేట్ చేస్తున్నాను నేను వారికి. దయచేసి ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ఉంటే వెంబడే ఈ యొక్క వైన్స్లకు తగ్గట్టుగా మనము ఈ మద్యం బంద్ చేసేసి మనము మద్యం దుకాణాలను తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. మరి అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నాను. దీపావళి వస్తే పటాకాలు ఒక దగ్గర ఏర్పాటు చేస్తారు ఊరు చివరిలో. ఈ వైన్స్లు కూడా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో అన్ని ఒకే దగ్గర ఆ ఏరియాలో ఒక 10 ఈ ఏరియాలో ఒక 10 ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి సిపి దృష్టికి తీసుకుపోతున్నాము. ఇంకొకటి ఎక్సైజ్ ఆఫీస్కి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇస్తే ఆయన ఏమంటాడు, ఇది ఎండోమెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ యొక్క సిఐ గారు మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎండోమెంట్లో లేనటువంటి అలా దేవుడు ఉంటాడు, ఎండోమెంట్లో ఉన్నటువంటి కానీ దేవుడు ఉంటాడు. ఇదేం పద్ధతి? ఇది సిపి సిఐ మాట్లాడేది ఈ పద్ధతేనా? ఇది ఎందుకో ఎండోమెంట్లో లేదు కదా, మరి అక్కడే గుడి ముంగట్నే ఒకటే గుడి చేసి అక్కడనే వైన్స్ ఏర్పాటు చేయనుండే సిపి గారు, ఎస్ఐ గారు. ఇదేం పద్ధతి? ఇది కరెక్ట్ కాదు. ఇది సమాజానికి చెడుతో పట్టించేటువంటి యువతను చెడుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా మరి ఒక విన్నవించుకుంటున్నాను. ఈ గుడి దగ్గర ఉన్నటువంటి వైన్స్ను వెంబడే తొలగించడానికి మేము ప్రయత్నం చేయాలి. లేని ఎడల ఎట్టి పరిస్థితుల్లో పోయేంత వరకు కూడా మేము అక్కడ ఇనాగ్రేషన్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్లాసులు సీసాలు అన్ని పలిగేటువంటి ప్రయత్నం మేము చేస్తాము. మా మీద ఎన్ని కేసులైనా సరే ప్రజలు నాశనం కాకుండా చూడవలసిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.